తాజ్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమైన తరుణంలో జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు గద్వాల పట్టణంలోని మున్సిపాలిటీ నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ అక్కడ జరుగుతున్న నామినేషన్ ప్రక్రియ గురించి మున్సిపల్ కమిషనర్ జానకిరామ్తో చర్చించారు. అలాగే గద్వాల డీఎస్పీ వై మొగిలియాతో నామినేషన్ ప్రక్రియ భద్రత ఏర్పాట్లపై చర్చించారు. శాంతియుతంగా సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే నామినేషన్ కేంద్ర పరిసరాల్లోని వాహనాల పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కమిషనర్ సార్ నామినేషన్ కమిషనర్ హెడ్ మాస్టర్ ఈ 3 days అదే టైంలో చేస్తున్నాం. నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈ రోజు నుంచి నామినేషన్ స్టార్ట్ అయింది. దీనిలో భాగంగా గద్వాల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 37 వార్డులకు కానీ ఇక్కడ నామినేషన్స్ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నామినేషన్ వేయడానికి వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి అవాంతరాలు కలగకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. దీని గురించి మున్సిపల్ కమిషనర్ గారితో కూడా చర్చించడం జరిగింది.